కష్టాలు చన్నీళ్ళ లాంటివి. 4 చెంబులు పోసుకుంటే 5వ చెంబు నుంచి సుఖంగానే ఉంటుంది, అనుమానమే. ఎంత చలికాలమైనా కానివ్వండి, అయ్యప్ప దీక్షలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు తెల్లారగట్ట 4 గంటలకు లేస్తారు, చన్నీళ్ళే స్నానం చేస్తారు, అందులో ఎవరు వేనీళ్ళు పోసుకోరు. ఎలా పోసుకుంటున్నారండి? ముందు 4 చెంబులు అయ్యప్ప స్వామియే అంటారు, అయిపోయిందంతే, మొత్తం మిగిలినంత బాగానే ఉంది. అంతే, మనం అలాగే ఉండాలి. కష్టాలు అంతే, ముందు 4 కష్టాలు భరించగలిగితే తర్వాత ఆ కష్టం కూడా సుఖంగానే ఉంటుంది. ఎప్పుడూ కష్టాలు ఎక్కువ వస్తున్నాయంటే యువతరం ఒకలా ఆలోచించాలి. బాగా వాతావరణం ఉక్కబోస్తోంది అంటే వర్షం కురుస్తుంది ఖచ్చితంగా. వేసిన సెగ్గడ్డ ఉక్కబోస్తుందంటే వర్షం వస్తుంది. సెగ్గడ్డ ఇక్కడ వేసిన కురుపు బాగా సలుపుతోంది అంటే సంతోషించాలి, పగిలిపోతుంది అన్నమాట. అది బాగా ఉక్కబోస్తుంది అంటే వర్షం వస్తుంది. అంతేకాదు, వేడి నీళ్ళ కోసం అంటించిన కట్టెల పొయ్యి నుంచి బాగా పొగ వస్తుంది అంటే వెంటనే జ్వాల వస్తుంది ఖచ్చితంగా. అలాగే కష్టాలు నీ జీవితంలో కమ్మాయి అంటే భగవద్ అనుగ్రహం వర్షం రూపంలో కురవడానికి సిద్ధంగా ఉంది.